మావిగన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే. నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావిగన్నట అమరావతి బదులు మావిగన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావిగన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావిగన్ను? మావిగన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానిలు అని ఎందుకన్నారు? మావిగన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావిగన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంటులో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్లో పెట్టిన అన్ని వాగ్దానాలను, హామీలను కూడా గుర్తు చేస్తూ అవన్నీ కూడా నెరవేర్చాలి అని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అది మా వైఖరి. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతికి మద్దతు ఇవ్వడమే కాదు, అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఇట్. కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావిగన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక, కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే
బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు.